महर्षि की, श्री श्री काशी विश्वनाथ भगवान की, श्री विशालाक्षी माई की, श्री अन्नपूर्णा माई की। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। గోవిందా తల్లి ఇలా రారా, అసలు పక్కన పెట్టు, అలాగే పట్టుకో. సో ఇక్కడ గుడి దగ్గర మనము ఇప్పుడు ఇలా కలిసాము. అర్ధరాత్రి అయింది, ఏదో సందర్భం. మనం ఎందుకు కలవాలి అంటే, కలవడం వెనకాల ఉద్దేశం కలపడం అయి ఉండాలి. దైవ ధర్మ సంబంధమైంది తెలపడం అయి ఉండాలి. ఇప్పుడు వస్తూ కూడా సెల్లో చూశాను, చిట్టగ్యాంగ్ అని ఒక ప్లేస్ ఉంది. ఎక్కడ? బంగ్లాదేశ్లో. ఆ చిట్టగ్యాంగ్ సోదరులని ఇద్దరు చాపేకర్ సోదరులు, చాలా గొప్పవాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళు. మనం ఇప్పుడు అది తొరకోళ్ళు ఎక్కువైపోయి అక్కడ ఇల్లులు అంటి, ఇళ్ళ లోపల హిందువులు ఉంటే నిప్పు పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటైన పని కాబట్టి అలా ఊళ్ళు తగలబెడుతున్నారు, హిందువులు లేకుండా చేయడానికి. హిందుత్వం లేకుండా చేయాలంటే హిందువులు లేకుండా చేయాలి కాబట్టి వాళ్ళు రకరకాల కష్టం పడుతున్నారు. పాపం వాళ్ళ శ్రమ మనం గుర్తించాలి. వాళ్ళ శ్రమను యూకే గుర్తిస్తుంది, అలాగే అమెరికా గుర్తిస్తుంది, జర్మనీ గుర్తించింది. మనం కూడా చాలా కాలం క్రితం గుర్తించాం. ఇప్పుడు మన గుర్తులు లేకుండా చేస్తున్నారు. మీరు భోజశాల పేరు విన్నారా? ఏంటిది? భోజనశాల కాదు, భోజశాల అంటే భోజ మహారాజు. చాలా గొప్ప దేవాలయం. నన్ను ఆక్రమించారు. వారి యొక్క బలం జనబలం కదా, అది వివాదం నడుస్తుంది. ఇంకా మీకు తెలుసు కాశీ, మధుర. మనం ఎవరికి ఏ అపకారం చేయకపోయినా ఈ పందులు గుంపులుగా కనడం, పంది ఈనట్టు ఏనడం, అది ప్రపంచం మీద వదలడం. కోవా బన్ తెలుసా? ఎక్కడ పడితే అక్కడ వేయడం. 10 రూపాయలకి ఒరిజినల్ ప్యూర్ వెజిటేరియన్ న్యాచురల్ కోవా. ఎందుకు వస్తుంది? బన్ను మధ్యలో ఒక రసాయన పదార్థాన్ని మధ్యలో రాస్తారు. 10 రూపాయలు కొనుక్కుని తింటారు పిల్లలు పెద్దలు. హిందువులు నాశనం చేయడం ఎలా? సింగిల్ ఎజెండా మీద వాళ్ళు పనిచేస్తున్నారు. సిగ్గులేని మన నా కొడుకులు బయ్యా అంటూ వాడి దగ్గర ఇది కలిపింది తింటున్నారు. అంత ఘోరం జరుగుతుంటే ఒకటి కాదు అసలు, ఒకటి కాదు, ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతారు. ఇప్పుడు అమ్మ నీ ఏజ్ ఎంతరా? 20. జిమ్కి వెళ్ళాలా నువ్వు? అక్కర్లే కదా. ఏం పని జిమ్కి వెళ్ళే పని? యోగా చెయ్యి. బొల్లిన వీడియోలు ఉన్నాయి. ఎందుకు అడిగానంటే, ఆ వయసు పిల్లలు వెళ్ళి మొన్న ఒక వీడియో, వాడు ఆ పిల్లల ఇంటికాళ్ళు ఇలా విడగొట్టి చాలా అకృత్యంగా చేస్తున్నాడు. పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నది, జిమ్కి వెళ్తుంది. ఏం పని? వాడు దాన్ని ఏదో చేయకూడదు చేస్తాడు. ఆడితో వెళ్ళిపోతుంది. ఈ పిల్లలను వదిలేసి అసలు కంటే రంగు ముద్ద అన్నట్టు వెళ్ళిపోతే అదేం సుఖపడదు. వాడు కొన్నాళ్ళు వాడుకుని దాన్ని కుక్కను కొట్టినట్టు కొట్టి ఎవరికో అమ్మేస్తాడు. వాళ్ళు వాడినంతకాలం వాడి చంపేస్తారు, ఏదో చేస్తారు. ముస్లిం లేడీ చెప్పింది, దుబాయ్ లాంటి చోట 35 ఏళ్ళు వచ్చే వరకు వాడుకుని రోడ్డు మీద వదిలేస్తారు.
ముస్లిం లేడీ యూట్యూబ్లో ఉంది. ఇందాక ఇంకో వీడియో చూశాను. ఎజ్డి అని అదొక జాతి. కూర్చోమ్మ కింద. ఎజ్డి అని ఒక జాతి. ఆ జాతి స్త్రీలు 7,000 మంది వాళ్ళందరినీ వాడేసుకుని వాళ్ళని అమ్ముతున్నారు సంతలో కూరగాయలు అమ్మినట్టు. ఆడది అంటే జస్ట్ బొమ్మ. అటువంటి నీచ మతాలు ప్రపంచాన్ని నాశనం చేస్తుంటే మనకి ఏమాత్రం బాధ్యత లేదు. సిగ్గు లేకుండా బయ్య అని పిలిచేది. ఎవరైనా బయ్య అంటే చెప్పు తీసుకొట్టండి. అది నీకు ఎలా బయ్య అయ్యాడురా? నువ్వు పూజించే ఆవును వాడు తింటాడు, నువ్వు పూజించే దేవాలయాన్ని పొడగొడతాడు. నీకు బయ్య ఎలా అయ్యాడురా? అన్ని మతాలు సమానం అనేవాడు లంగాగాడు. రాసుకోండి, సంతకం పెడతా. ఈ లంగాగాల నుంచి రక్షించాలి ఈ దేశాన్ని. ఈ దేశానికి ప్రమాదం ముస్లింలు క్రైస్తవులు కాదు, ఇంటి దొంగలు. 10 లక్షలు ఇస్తా శివుడి సాక్షిగా, అమ్మవారి సాక్షిగా, మతంగ స్వామీజీ సాక్షిగా. 10 lakhs. ఎవరన్నా అన్ని మతాలు సమానం అంటే నిరూపించండి. అవుద్దా? అందుకండి నపుంసక బతుకులు. తెగింపు లేకపోతే ముగింపు ఉండదు. మన నాశనాన్ని ఇస్లాం కోరుతుంది, మన నాశనాన్ని క్రైస్తవం కోరుతుంది, మన నాశనాన్ని సెక్యులిస్టులు కోరుతున్నారు. ఊరికే కామెంట్లు పెట్టడం కాదు. ఏంటి రాధమోహన్ దాసు అన్నదమ్ముళ్ళ కలిసి ఉన్న హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య చిట్ట అంటాడు. ఎవరా నీకు అన్నయ్య? ఎవరా నీకు తమ్ముడు? నీ కూతుర్ని ఎత్తుకెళ్ళి అమ్మేసేవాడు నీకు భయ్యానా? నువ్వు పూజించే దైవాన్ని సాతానైనవాడు నీకు తమ్ముడా? చెప్పు తీసుకు కొడతా నిరూపించకపోతే. తెలుసా ముస్లింలు 2 వర్గాలు ఉంటాయని? షియాలకి సున్నీలకి పడదు. ఇరాన్లో 100 పైన మసీదులు కాల్చేశారు. ఎవరు కాల్చారు? ఇక్కడ ఏదన్నా అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటారు. ఇరాన్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ లేదు. మరి ఎవరు కాల్చారు? వాళ్ళే. ఈ దరిద్రం మాకు అక్కర్లేదు అని. కాబట్టి ఈ ప్రపంచాన్ని సేవ్ చేయవలసిన బాధ్యత ఎవరిదే? నీది. ఈ భూమండలాన్ని 8 ఏనుగులు మోస్తుంటాయని చెప్తారు. అలాంటి పెద్ద భారం హిందువుల మీద ఉంది. సిగ్గు లేకపోయే, నీకు హెల్త్ కాన్షియస్నెస్ లేదు, పబ్లిక్ కాన్షియస్నెస్ లేదు, స్పిరిచువల్ కాన్షియస్నెస్ లేదు. 4 AM బిర్యానీ ఆడ అమ్ముతాడు, ఉమ్మేసి వచ్చేసి. నువ్వు ఎందుకు తెచ్చుకుంటావు? సిగ్గులేని ఎదవి. ఆ కడపలో ఎంటర్ అవుతుంటే ఆ 4 రోడ్లు తిరుపతి రోడ్లు ఎడం పక్కన అక్కడ మండీ బిర్యానీ. మండి అంటే ఏంటి? పెద్ద కుప్ప. ఓ జంతువు దొరికితే ఆ రాక్షసులకి అందరూ పీక్కు తింటారు. అదే మండి. నీకేం దరిద్రంలా? ఒకడింగిలో ఒకటి తిన్నాను. సిగ్గులే. వాళ్ళంటే ఏదో అదొక జాతి, దిక్కులేంది, కడుక్కోవడానికి లేనిది కాబట్టి నీకేమి బాగా గుర్తుపెట్టుకోండి. హిందువులకి నేర్పడానికి, హిందువులకి చెప్పడానికి ఎవడూ సరిపోడు. అర్థమైందా? ఎందుకంటే మేము ఎవరి మీద దాడి చేయలేదు, మేము ఎవరు చెడు కోరుకోలేదు. మాకు తెలిసింది ఒకటే, సర్వే జన అదే తెలుసు మాకు. ఇప్పటికే అదే భావనలో ఉన్నాం మేము. కానీ మా నాశనాన్ని కోరుతున్నారు. ఈ దేశంలో కొన్ని కోట్ల మంది హిందువులు చంపేశారు, ఇంకా చంపడానికి చూస్తున్నారు. అందుకని మీరు సొల్యూషన్ ఏంటి? మీరు అబద్ధాలు చెప్పకుండా ఉండడం, మీ పిల్లలను కూర్చోబెట్టడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, మీ పిల్లలతో పాటు చుట్టుపక్కల వాళ్ళని కూర్చోబెట్టడం, వారానికి 1 గంట సత్సంగం. పిల్లలు కూర్చోవాలి, చాకుల్లాంటి పిల్లలు తయారవ్వాలి. ఐబ్రో అని ఇన్స్టాలో ఎగిరే పిల్లలు కాదు. ఒంటి మీద బట్టలు తగ్గించేసి ఎవరితో అంటే ఆడితో తిరిగి ఓయో రూముల్లో పడుకునే ఆడపిల్లలు కాదు. అదే
అయినా ఉయ్యాలవాడి నరసింహారెడ్డిని తలకాయ నరిగితే మొండెం పోరాడిందే. నీకు తలలేదా? నీకు సిగ్గులేదా? ఎవడో ఏ కులమోడో నీకు తెలీదా? ఎవడు ఏ మతమోడో నీకు తెలీదా? ఆడి పేరు చివరి తోకుంటే ఆడి ఓటేసేస్తావా? పొరంబోగు నా కొడక నువ్వు? ఆడి పార్టీ కుక్కవా నువ్వు? ఆడి కులానికి నువ్వు కుక్కవా? ఆడి పైసలు ఇస్తే నువ్వు కుక్కవా చెక్కవా? నువ్వు ధర్మం ముఖ్యమా పార్టీ ముఖ్యమా చెప్పండి? కులం ముఖ్యమా ధర్మం ముఖ్యమా? డబ్బు ముఖ్యమా ధర్మం ముఖ్యమా? ఇది కాబట్టి చచ్చిపోండి. అది నది ఉంటుంది. ఏదో బతుకులు, పెద్ద పెద్ద పదవులు, బోల్ డబ్బులు ఉన్నారా? చచ్చిపోయారు కదా. నాయన చచ్చిపోయాడు, తాతయ్య చచ్చిపోయాడు, బాబాయ్ చచ్చిపోయాడు, అన్నయ్య చచ్చిపోయాడు. నువ్వు ఉంటావా అయింది? అందులో ధర్మం కోసం బతకండి. సంభాజీని అంత బాధ పెట్టాడే, కొల్లబొడిచాడే, గోళ్ళు పీకాడే, కళ్ళు లాగి పడేసాడే, గోళ్ళు పీకేసాడు, ఒళ్ళు ముక్కలు చేసాడే. మతం మారాడా? మతం మారాడంటే వాడు దేశద్రోహి, గుర్తుపెట్టుకోండి. అది ఏ మతంలోకి మారినా సరే ఈ దేశాన్ని ప్రేమించేవాడు హిందువుగా మాత్రమే ఉంటాడు. ముస్లింగా ఉండి ఈ దేశాన్ని ప్రేమించడం, క్రైస్తవులుగా ఉండి ఈ దేశాన్ని ప్రేమించడం అంటే ఆకాశంలో చంద్రుడు అంతే. చుక్కలు చెక్కలు బొక్కలు దండిగా ఉంటాయి. చంద్రుడు ఒకడు ఉంటాడు ఎక్కడో, ఏదో అబ్దుల్ కలాం లాగా, బిస్మిల్లా ఖాన్ లాగా, కేకే మహమ్మద్ గారి లాగా. పాలస్తీనాకి ఇక్కడ ముస్లిమ్స్కి ఏం సంబంధం? ఈ వెనిజులాకి ఇక్కడ ఉండే కమ్యూనిస్టులకి ఏం సంబంధం? ఈ దేశాన్ని ప్రేమించేవాడు కమ్యూనిస్ట్ కాలేడు. ఈ దేశాన్ని ప్రేమించేవాడు కాంగ్రెస్లో ఉండడు. ఈ దేశాన్ని ప్రేమించేవాడు ఇస్లాం క్రైస్తవంలో చేరడం. ఎందుకంటే రామచంద్రమూర్తి చెప్పాడు, జనని స్వర్గానికి గరీయసి. అది కేవలం హిందూ మాత్రమే చెప్పగలరు. నాకు మాతృభూమి, నాకు మాతృమూర్తి స్వర్గం కంటే గొప్పవని. కానీ ఈ ఎడారి మతాలు ఆ స్వర్గం కోసం ఈ ప్రపంచాన్ని నరకం చేస్తాయి. కాబట్టి మీరు ఎడ్యుకేట్ అవ్వండి, మీరు భౌతికత చదవండి, మీరు భాగవతం చదవండి, మీరు రామాయణం చదవండి, బోకడా బైబిల్ కూడా చదవండి, ఖురాన్ కూడా చదవండి. అప్పుడు ప్రమాదం ఏదో తెలుస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేయండి. అన్ని మతాలు సమానం అనే ప్రతి ఎదవకి, ఎదవా ఇదిరా ఖురాను, ఇది బైబిలు. అక్బరుద్దీన్ ఓవైసీ 13 ఏళ్ల క్రితం అన్నాడు. ఏమని? 15 నిమిషాల్లో, జస్ట్ 10 రోజుల క్రితం కూడా అన్నాడు. అభి బాకీ హై అని మహారాష్ట్రలో. అర్థమైందా? రెహమాన్ ఎవరు? హిందువులు అతని పాటలు విని అతన్ని పోషిస్తే అంత గొప్ప దర్శకుడు అయ్యాడు. అతను హిందువులకి పుట్టాడు. దిలీప్ కుమార్ 100 కోట్లు సంపాదించుకుని మొన్న విషయం కక్కుతున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా వద్దా? బలంగా ఉండాలా వద్దా? సత్సంగం చేయాలా వద్దా? పిల్లల్ని కూర్చోబెట్టాలా వద్దా? ఎడ్యుకేట్ చేయాలా వద్దా? పల్లెలకు వెళ్ళాలా వద్దా? వాళ్ళు చెప్తున్నారు దిప్పు, పల్లెలకు వెళ్ళాలా వద్దా? దేవాలయంలో వారానికి 1 గంట కూర్చోవాలా వద్దా? మనం కూర్చోబెట్టాలా వద్దా? ఇంట్లో ఉన్న 1 గంట కూర్చోబెట్టాలా వద్దా? ఎన్ని చేస్తారా? చేయకపోతే బతికి నన్నాళ్ళు బతికి చచ్చిపోండి. ధర్మం కోసం చస్తారా, దారుణంగా చస్తారా, అది మీ చేతుల్లో ఉంటుంది. ఖచ్చితంగా పందుల పెంపకం చాలా పెరిగింది కాబట్టి, వాళ్ళు చాలా పెద్ద లక్ష్యంతో ఉన్నారు కాబట్టి నేను చెప్పడానికి ఇంకేం లేదు. దైవం వస్తాడు, కల్కి వస్తాడు, లేకపోతేనేమో రాముడు బాణాలు ఎత్తరం, ఏం జరగవు. ఆయన రావడానికి చాలా టైం ఉంది. నువ్వేం ప్రహ్లాదుడు కాదు, తొక్కలగాడు. నీకోసం నరసింహస్వామి ఏం రాడు. నువ్వేం తొకారం కాదు, వికారం గాడు. నీకోసం పాండురంగుడు కూడా రాడు. నువ్వేం మార్కండేయుడు కాదు, నీకోసం శివుడు కూడా రాడు. నువ్వు జస్ట్ బొకడగాడివి, పెద్ద యాక్టర్ గాడివి నువ్వు. కానీ నీకోసం ఏ దేవుడు రాడు. నువ్వు వాళ్ళ భక్తుడివే కాదు, పెద్ద డ్రామా గాడివి. తిరుమల క్యూలైన్లో గొడవ పెట్టుకుంటావు, అన్యాయం జరిగితే అడగవు, బొట్లేని వాళ్ళు ప్రశ్నించవు.
దక్షిణ వైపు వచ్చేసి తినేసి ఎరిగేసి పోతాను బాగులాగాడు. నువ్వేం క్వశ్చన్ చేస్తాను? గండిలో జరిగేది ఏదన్నా నువ్వు క్వశ్చన్ చేస్తావా? ఇవాళ అక్కడది మన కనకదుర్గమ్మ గుళ్ళో ఆ సిబ్బంది భక్తుల్ని కొట్టారట. వాడిని నిలబెట్టి చెప్పు తీసుకు కొట్టి వాళ్ళకి సాష్టాంగం చేయించాలి. చేస్తే సెట్ అవుతారు నా కొడుకులు. మనం వేసే బెచ్చం మీద బతుకుతాడు. దేవాదాయ శాఖ అంటే ఎవడో, మనం పోషిస్తే పోషించబడేవాడు. మనం ఉండిలో డబ్బులు ఎత్తే ఆడు బతుకు, ఆడికి మెతుకు. ఆడు ఓనర్ కాదు, మనం ఓనర్స్. అర్థమైందా? వీఆర్ ద ఓనర్స్, వీఆర్ ద డోనర్స్. వీఆర్ ద ఓనర్స్, వీఆర్ ద డోనర్స్. దే ఆర్ ద క్లీనర్స్. దే మస్ట్ మెయింటైన్ ద మేనర్స్. అర్థమైందా? మీకు సిగ్గు సెలవు ఉంటే పేపర్లు పట్టుకోండి, ఏ గుడికన్నా పొండి, రాసి పెట్టండి. దేవాలయంలో పనిచేసే ఉద్యోగస్తులారా, ఈ హుండీలో డబ్బు తింటే మీరు పక్షవాతం వచ్చి పోతారో, మీ పిల్లలకి పోలియో వస్తుంది, రాయండి, చెప్పించి వేయండి. ఇది మా పాపం కడుక్కోవడానికి వేసిన సొమ్ము, మా కర్మ తొలగించుకోవడానికి వేసిన సొమ్ము. ఈ సొమ్ము మీరు జీతంగా మాత్రమే తీసుకుని ధర్మంగా జీవించండి, లేకపోతే దారుణంగా నశిస్తారు. పేపర్లు వేయండి. ప్రతి హుండీలో డబ్బులే కనపడకూడదు పెద్ద పెద్ద గుళ్ళల్లో. అదవుతుందా? పిరికి మురికి హిందువులు ఈ దేశానికి శని. ఏడుంది పౌరుషం రాయలసీమలో, ఏడుంది పౌరుషం తెలంగాణలో. ఇంకోస్తాలు అంటారా, బలిసి కొట్టుకుంటారు కాబట్టి పౌరుషం ఉండదు, పౌరుషంతో పని లేదు. కానీ అదే కోస్తాలో పల్నాడు ఉంది, అదే కోస్తాలో బొబ్బిలి ఉంది. పౌరుషం కలిగిన వీరులు పుట్టిన నేలే, కానీ దరిద్రులకి పౌరుషం లేదు. అల్లూరి సీతారామరాజు ఎవరి కోసం చచ్చిపోయాడు? ఎవరి చేతిలో చచ్చిపోయాడు? బ్రిటిష్ వాడి చేతిలో. అల్లూరి ఎవరి మీద యుద్ధం చేశాడో ఆ లత్కోలు క్రైస్తవ మతంలోకి, ఆ చుట్టుపక్కల వాళ్ళు మతం మారుతున్నారు. ఆయన చచ్చిపోయిన చోట్ల, ఆయన పుట్టిన చోట్ల. నువ్వు ఎవరికి టైం ఇస్తున్నావు? నువ్వు ఏ ఊరు వెళ్తున్నావు? వారానికి రోజు ఏదైనా ఊరు వెళ్ళావా? ఎవరన్నా కలిసావా? ఏదో గుళ్ళో కూర్చున్నావా? అని మీ మొహాలకి రామాయణం తెలుసా? మీ బతుకి 30, 40, 50 వచ్చినాయి. మీ బతుకులకి ఆడు వ్యాపారం చేస్తాడు, ఆడు ఉద్యోగం చేస్తాడు. పోనీ పిల్లలన్నా ఎక్కువ మందిని అన్నారా? అడిగి చూస్తాను చూడండి, స్వామి తేలిపోద్ది. వీళ్ళేం పెద్ద సన్యాసం స్వీకరించి ఇలా పూర్తి జీవితం లేదు, అది సంసారాలుగాను ఏం లేదు. ఆఫ్ కలిగి చెక్ చేస్తాను చూడండి. ఒక పిల్లడు నీకు సింగిల్ గుడ్ల మీద ఇవాళ నాకు దొరికిన రెండో మగాడు, ఒక్క మగాడు. ఇవాళ డబల్ బోనాంజా ఎయిర్పోర్ట్లో అందరికి ఏదో కార్డు ఇచ్చి మాలిచ్చి వచ్చేస్తున్నా. ఆ బ్యాగ్ అది లోపల నుంచి తెచ్చి లోపల పెట్టాడు. నేను నీకు ఎంతమంది అన్నా, 2 అన్నాడు, 1 అన్నాడు. ఆ పిల్ల మాలు ఇచ్చాడు. అక్కడ 10 అదే పనిచేసేవాడు. ఇదే ఆన్సర్ వచ్చింది. నా అదృష్టం అందులో 4 మాలు ఉన్నా, 4 మాలు వాడికి ఇచ్చి మళ్ళీ వెతుక్కోవాలి. కాబట్టి మీరు జనాన్ని పెంచాలి, అలాగే డబ్బులు కూడా బాగా సంపాదించాలి. ఏదో బతికేయకూడదు. ఇప్పుడు నేను ఉన్నాను, స్వామీజీకి ఆస్తి ఉంది, నాకు అది కూడా లేదు. అద్దెకొంపలో ఉంటాను నేను, నాకు ఆ కోరిక కూడా లేదు. నాకేం కారు కూడా లేదు, నాకు ఆ కోరిక కూడా లేదు. అది వస్తే వస్తుంది, అతి లేదు. ఇప్పుడు ఈ కారులో దింపుతారు, రేపు ఇంకోళ్ళు ఇంకో కారులో దింపుతారు. కానీ నీకు ఉండాలి కోరిక. నువ్వు 100 కోట్లు సంపాదించు, స్వామీజీకి ఈ ఆశ్రమాన్ని తీసి సూపర్ కట్టించు. నువ్వు 10 కోట్లు సంపాదించు, స్వామీజీకి ఒక పెద్ద కాగోను. నువ్వు 10 కోట్లు సంపాదించు, ఈ ఆశ్రమాన్ని వ్యాప్తి చేయి. మీకుండాలి కోరిక. మీ సంసారాలు, మీకు ఎర్నింగ్ ఉండాలి, మీకు లెర్నింగ్ ఉండాలి, నాకున్న బర్నింగ్ ఉండాలి. అప్పుడు టర్నింగ్ వద్దు. అర్థమైందా? చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే
మాతాకి జై శ్రీరామ్.